అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. లాయర్లపై దాడులు పెరుగుతున్నాయని, తమ రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోరారు. ఎవరైనా మీ దగ్గరికి ఒక విలేకరు దగ్గరికి ఇంకో పెద్ద మంది దగ్గరికి వచ్చినా కానీ ఎవరైనా ఏమంటారంటే పోలీస్ స్టేషన్కి పోమని చెప్తారు. మనకు రక్షణ ఉండేదే పోలీస్ చట్టం, పోలీస్ కాబట్టి ఆ దరఖాస్తు ఇప్పించడమే తప్పని హత్య చేయడము. ఇంకా ఇక్కడ జరిగేది సామాజిక న్యాయం ఏముంది? అసలు ఏం చేయాలి అంటే దుర్మార్గులు రాజ్యం ఏలుతుంటే కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోవాలనా? అంటే ఎవరి మహిళలకు రక్షణ లేదా? సమాజంలో బలహీనుడికి రక్షణ లేదా? బలవంతుడు ఏది చేసి అదే రాజ్యమా? ఇది ప్రశ్నించాల్సినటువంటి అడ్వకేట్లు మేము ప్రశ్నించకుండా ఉండాలనా? మాకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు, ఇది కోర్టు, నల్ల కోర్టు, రాజ్యాంగపరంగా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థను, జ్యుడిషియరీ వ్యవస్థ అది. ఆ జ్యుడిషియరీ వ్యవస్థలో మేము జీవిస్తున్నాం. మేము తప్పు చేస్తలేము. ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి న్యాయం చేసేందుకే మేము ప్రయత్నం చేస్తాం. అన్యాయం అనేది మేము చేయలేము. రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుకునేది అంటే ఈ అసెంబ్లీ సెషన్లోనే చట్టం చేస్తూ బలంగా ఇది ఒక రేపటి ఒక ఎవరైనా దాడి చేయాలనుకున్న వ్యక్తులు కానీ దాడి చేయాలంటే అసలు ఈ రకంగా ఉన్న చట్టాన్ని చూసి వాళ్ళు వెనుక పుట్టాలి, భయం పుట్టాలి. ఆ విధంగా చట్టం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా శాసనసభల మంత్రిమండలికి కానీ అందరికీ పార్టీ తరఫున కానీ అందరి తరఫున ప్రతిపక్షాల తరఫున వేడుకలు చేసుకుంటున్నాం.